ఈ బైబిలు వాక్యము పరిశుద్ధాత్మునితో సహవాసము ఇవే నాకు వ్యసనంగా మారాయి. లేకపోతే దుర్వ్యసనాలు కాదు, మంచి వ్యసనమే. దుర్వ్యసనానికి ఈ వ్యసనానికి ఉన్న తేడా ఏంటంటే ఈ వ్యసనం నీకు మంచి చేస్తుంది, అది దుర్వ్యసనం అవుతుంది. ఈ వ్యసనం ఇంకొంచెం దీన్ని ఎక్కువగా పులుముకుంటే మతంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ బైబిల్ చదవడము మరియు నీతిగా జీవించడం అనేది మతంగా మారే అవకాశం కూడా ఉంది. అది ఇంకొక పెద్ద సమస్య, మీరు తర్వాత మాట్లాడుతున్నారు కాబట్టి దానికి వెళ్ళట్లేదు. అయితే ఒక మంచి వాతావరణంలో గనక మన పిల్లలను పెట్టగలిగితే, ఉదాహరణకు వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్స్ అకౌంటబుల్గా ఉన్నది, ఇంతకుముందు ఎల్కే మృత్యుంజయ్ గారు చెప్పినట్లుగా అకౌంటబిలిటీ అన్నది మనం క్రియేట్ చేయటం కంటే కూడా పరస్పరం వారి మధ్యలో పియర్ గ్రూప్లో, ఉదాహరణకు ఒక అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు, make sure that your son or daughter has same friends of the same like-mindedness. Okay. అంటే క్రైస్తవ భావజాలం ఉన్నటువంటి వారు మీ పిల్లలకు స్నేహితులుగా ఉండి వారి అలవాట్లు మీరు చూడగలిగితే, మీరు తెలుసుకోగలిగితే, అంత ఈజీగా బయటపడరు ఎవరు కూడా, తెలుసుకోగలిగితే అప్పుడు కొంచెం సేఫ్ వాతావరణం మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. ఒకవేళ భయపడుతూ కొంతమంది పిల్లలు కొన్ని విషయాలను టెస్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంది, ఇలా నేను కూడా చూడాలనుకుంటున్నాను, నేను రుచి చూడాలనుకుంటున్నాను. అలాంటి సమయంలో వాళ్ళను మనము దాని పర్యవసానం వైపుకు వాళ్ళ మనసును చూపించి, అరే ఇలా వెళితే ఇంత కష్టపడతారు అని చెప్పగలిగితే ఇలాంటి వాళ్ళని గుర్తించడం ఎలా అని కూడా ఇంతకుముందు ఇలాంటి వాళ్ళు ఐ కాంటాక్ట్ పెట్టుకోరు. ఓకే, ఐ కాంటాక్ట్ పెట్టరు, దూరం వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు గుంపులో రారు. ఇలాంటి వాళ్ళు ఆలింగనం చేసుకోరు. ఇలాంటి వాళ్ళు వాళ్ళలో గిల్ట్ ఉంటుంది, నేను ఎందుకులే బ్రదర్ అని అంటారు. ఇలా మీరు చెప్తున్నట్టు కుటుంబంలో ఒక వ్యక్తి మనకు దూరంగా ఉంటున్నాడు అంటే తప్పకుండా ఆలోచించాలి. ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నాడు అని అంటే అదొక వ్యసనం. ఏంటి ఆ వ్యసనం అని మీరు గమనించాలి. అది డజంట్ హ్యావ్ టు బి తాగటమో లేకపోతే గంజాయో అవసరం లేదు, ఏదో వేరే వ్యసనం ఉంటుంది. అంటే ప్రజల ముందు చేయలేనిదే వ్యసనం. ప్రజల ముందు ధైర్యంగా చేయలేనిదే దుర్వ్యసనం. వాళ్లకు తగిన అలాంటి వ్యసనం ఉన్న వాళ్ళతో కలిసి చేసేదే దుర్వ్యసనం. ఉదాహరణకు ఒక వీడియో గేమ్ ఒక దుర్వ్యసనం అనుకుంటే దాంతో ఆడే వాళ్ళతోనే కలిసి వీళ్ళు ఆడతారు. మీరు కొత్త పాయింట్ తీసుకొచ్చారు, అది కూడా ఒక దుర్వ్యసనం. అవును, అదొక దుర్వ్యసనం. వాళ్ళు ఎవరైతే ఆడతారో వాళ్ళతోనే కలిసి ఆడతారు, మన ముందు ఆడరు. మన ముందు ఆడకుండా దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. 1-2 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయలేరు. కారణం ఏంటి అని అంటే మనసు అక్కడికి లాగుతూ ఉంటుంది. ఇదొక వ్యసనం. సో వాటిని గుర్తించి సహాయం చేయాలి, జడ్జ్మెంటల్గా ఉండకూడదు. జడ్జ్మెంటల్గా ఉండడం వల్ల మనం ప్రజలను పోగొట్టుకుంటాం తప్ప వారిని సంపాదించలేము. సో సహాయం చేస్తూ ఏ విధంగా ఒక అకౌంటబిలిటీ